దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 వరకు జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. 22న గిరిజన దర్బార్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కాబోతున్నారు. నాగోబా జాతరలో మెస్రం వంశీయులు తమ ఆచారాలు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. జాతరకు నెల రోజుల ముందు పుష్యమాసం మొదలయ్యాక నెలవంకను చూడడంతో ఈ మహాఘట్టానికి శ్రీకారం చుడతారు. ఆ మరుసటి రోజు నుంచి మెస్రం వంశీయులు నివసించే 7 గ్రామాలను చుట్టి రావడం మొదలు పెడతారు. ఆ ప్రక్రియలో భాగంగా జాతర నిర్వహణపై ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని హస్తినమడుగు నుంచి గోదావరి పవిత్ర జలాలను సేకరించేందుకు అదే 7 గ్రామాల మీదుగా మెస్రం వంశీయులు పాదయాత్రగా బయలుదేరతారు. గోదావరి జలాలతో తిరిగి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయం మీదుగా కేస్లాపూర్ పొలిమేరలోని మర్రి చెట్టు వద్దకు చేరుకుని బస చేస్తారు. ఈ నెల 14వ తేదీన పాదయాత్ర పూర్తి చేసి మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్న మెస్రం వంశీయులు శనివారం ఉదయం తూం పూజలు పూర్తి చేశారు. నేడు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని నాగోబాకు మహాపూజలు నిర్వహించడం ద్వారా జాతరను ప్రారంభించనున్నారు. రైట్, దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. 5 రాష్ట్రాలకు సంబంధించి ఆదివాసీలు ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఆసియాలోనే అతిపెద్ద ఈ ఆదివాసుల రెండో జాతర నాగోబా జాతర అయితే చివరి ఘట్టానికి అయితే చేరింది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా ఆలయ సమీపంలోని మర్రిచెట్టు వద్దకైతే గంగా జలం అయితే సేకరించిన గంగా జలాన్ని మెస్రం వంశీయులు అయితే తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత నెల గంగా జల సేకరణ కోసం ఇటు కేస్లాపూర్ గ్రామం నుండి కూడా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తినమడికి మెస్రం వంశస్థులు అయితే ఇటు దండుగా కదిలైతే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 300 కిలోమీటర్లు కాలినడకన తెల్లటి వస్త్రాలను ధరించి గంగా జలం సేకరణ చేసిన అనంతరం అయితే ఈ నెల 14వ తేదీన ఇంద్రవెల్లి మండలం ఇంద్రాదేవి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కేస్లాపూర్కి అయితే గంగా జలాన్ని అయితే తీసుకువెళ్లారు. అయితే మర్రి చెట్టు వద్ద పూర్తిగా నిన్న ఉదయం సాంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం అయితే అక్కడ బస చేశారు మెస్రం వంశస్థులు. ఈ రోజు ఉదయం వేళ నాగోబా మురాడి నుంచి కూడా నాగోబా ప్రతిమ పూజ సామాగ్రితో వచ్చి ఇటు డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో శోభయాత్రగా ఆలయానికి అయితే చేరనున్నారు. ఆలయానికి చేరిన అనంతరం 22 కితలకు చెందినటువంటి వంశ మహిళల్లో మట్టి గుండల్లో కోనేరు నుంచి కూడా నీటి సేకరణ అయితే చేసి ఇటు ఆలయ ప్రాంగణానికి అయితే తీసుకురానున్నారు. ఆలయం ప్రాంగణం వద్ద ఉన్నటువంటి పాత పుట్టనైతే ఇటు మెస్రం అల్లులు తొలగించగా కొత్త పుట్టనైతే ఇటు ఆడపడుచులు అయితే తయారు చేయనున్నారు. ఈ రోజు పుష్య అమావాస్య కావడంతో రాత్రి 10:30 అయితే ఆ ఆదిశేషుడికి అయితే మెస్రం వంశస్థులు అయితే మహాపూజను అయితే నిర్వహించనున్నారు. దీంతో ఇటు నాగోబా జాతరకు సంబంధించి కూడా జాతరను అయితే ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు అయితే నాగోబా జాతరను అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆ జాతరకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది. ఎప్పటికప్పుడు ఇటు జిల్లా కలెక్టర్ రాజశేషతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా నాగోబా జాతరకు వచ్చే భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపుగా ఈ జాతరకు ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భారీగా ఆదివాసులతో పాటు ఆదివాసీ ఏతరులు కూడా తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండానైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికారులు అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సీసీ కెమెరా నిఘాతో పాటు కూడా భారీగా పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు
రాత్రి 10:30 గంటలకి ఆదిశేషుడికి మహాపూజలు నిర్వహించిన తర్వాతనైతే కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం, బేటింగ్ కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉంటారు ఇటు మెస్రం వంశస్థులు. అంటే ఇటు మెస్రం వస్త్రానికి చెందినటువంటి కొత్త కోడళ్ళు బేటింగ్ కనుక నిర్వహించకపోతే మాత్రం ఆ కోడళ్ళకి నాగోబా ఆలయంలోకి అయితే ప్రవేశం అయితే ఉండదు. ఈ నేపథ్యంలో ఆ కొత్త కోడళ్ళ బేటింగ్ తర్వాత మాత్రమే కోడళ్ళకి ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ఈ రోజు మహాపూజ తర్వాత మరో 2 రోజుల పాటు ఇటు తూమ్ కార్యక్రమంతో పాటు ఇతర మిశ్రమ వంశానికి సంబంధించినటువంటి పూజలను అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇటు మిశ్రమ వంశస్థులు. అనంతరం 4 రోజుల తర్వాతనైతే జాతరనైతే ముగియనుంది. అయితే ఈ నెల 22న నిర్వహించే నాగోబా దర్బార్కి అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ అయితే హాజరు కానున్నారు. ఇటు దర్బార్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అధికారులు. ఈ రోజు నుంచి ఇటు నాగోబా జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. గత ఏడాది కొంతమేర ఇటు టాయిలెట్స్ కానీ నీటి సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో కూడా జాతరకు వచ్చిన భక్తులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతరకి నిధులు కేటాయించడంతో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మహాపూజతో అయితే నాగోబా జాతర ప్రారంభం అయితే కానుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.